ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను తీసుకురాగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో రద్దు చేసింది. మళ్లీ ఆ వ్యవస్థను తీసుకురావాలని రైతు కమిషన్ చైర్మన్, సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రిని కోరారు. ఒకప్పుడు గ్రామాల్లో రైతులకు సపోర్టుగా ఉన్న ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. గతంలో ఆదర్శ రైతులుగా పనిచేసిన మంత్రి తుమ్మల రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిసి ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని కోరారు. దీంతో సాధ్యాసాధ్యాలై కసరత్తు చేయవలసిందిగా వ్యవసాయ కమిషన్ను ఆదేశించారు మంత్రి. దీంతో రైతులకు ఉపయోగపడే విధి విధానాలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. ఆదర్శ రైతులు పొలాల వెంట తిరిగి రైతులకు సాగుపై సలహాలు, సూచనలు ఇచ్చి వ్యవసాయ శాఖకు, అన్నదాతలకు అనుసంధానంగా వ్యవహరిస్తారని నివేదించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఆదర్శ రైతుల నియామకం జరిగింది. అప్పట్లో ప్రతి 1000 ఎకరాలకు ఒకరిని నియమించారు. ఆ పందాలోనే మళ్లీ నియామకం చేపట్టాలని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ 2 నెలల క్రితం సిఫార్సు చేసింది. వారిని ఎలా వినియోగించుకోవాలో సూచించింది. 1000 ఎకరాలకు ఒక ఆదర్శ రైతును నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్గా ఉంది. రైతు వేదికను ఏర్పాటు చేసి ఎంఈఓలను నియమించారు. క్లస్టర్కు 5 ఆదర్శ రైతులు నియమించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2604 క్లస్టర్లు ఉండగా 13,000 మంది ఆదర్శ రైతులు నియమించాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇది రాజకీయాలకు అతీతంగా ఆదర్శ రైతు అనేవాడు గ్రామంలో ఉండాలి. ఉంటే కూడా మేము ఒక ప్రతిపాదన ఏం పెట్టిందంటే 1000 ఎకరాలకు ఒక ఆదర్శ రైతు ఉండాలి. ఓ గ్రామంలో 3000, 4000 ఎకరాలు కూడా ఉండొచ్చు, 1000 కంటే తక్కువ కూడా ఉండొచ్చు. ఆ విధంగా విధి విధానాలన్నీ కూడా రాసి మేము గవర్నమెంట్కి పంపించినాం. ఆదర్శ రైతు వ్యవస్థ గ్రామాలలో ఉంటే ఆ గ్రామంలో ఉండే రైతుకి బాసటగా ఉంటారు. ఏమైనా సమస్య వస్తే మాట్లాడతారు, అవసరం ఉంది అనేది భావిస్తుంది. 2007లో 10వ తరగతి చదివి వ్యవసాయంపై అనుభవం ఉన్న యువకులను గుర్తించి 200 నుంచి 250 ఎకరాలకు ఒక ఆదర్శ రైతును నియమించారు. వీరికి 20 రకాల బాధ్యతలను అప్పగించి నెలకు 1000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో వీరిని భాగస్వామ్యం చేసేవారు. అప్పట్లో మండలాల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల కొరత ఉండటంతో రైతులకు వీరి సేవలు బాగా ఉపయోగపడ్డాయి. వివిధ కారణాలతో ఆదర్శ రైతులను కేసీఆర్ ప్రభుత్వం తొలగించింది. తాజాగా రేవంత్ సర్కార్ ఆ వ్యవస్థను పునరుద్ధరించాలనే భావిస్తుంది. అయితే తమను ఆదర్శ రైతులుగా నియమిస్తే ప్రభుత్వానికి, రైతులకు వారధిగా ఉంటామని చెప్తున్నారు ఆదర్శ రైతులు. మా ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని మేము గత కొంతకాలంగా ఈ ప్రభుత్వం మీద కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవలనే ఏర్పడిన రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ వారి తొలి సమావేశంలోనే అజెండాలో మొదటి అంశం ఆదర్శ రైతు వ్యవస్థ అనే దాని మీద వారు తీర్మానం చేసి ఈ ఆదర్శ రైతులను తిరిగి తీసుకోవాలనే ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము మా రాష్ట్ర ఆదర్శ రైతుల తరఫున ఆ కమిషన్కు మేము సదా రుణపడి ఉంటాం. ఈ ప్రభుత్వంలో ఒక భాగంగా మమ్మల్ని తీసుకుంటే ఈ ప్రజాప్రభుత్వంలో ఆదర్శ రైతులందరూ ఈ రైతులకు సేవ చేస్తారని మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి తీసుకురావాలని కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఆదర్శ రైతులతో క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు, సూచనలు అందించడంతో పాటు వ్యవసాయ శాఖ అధికారులకు, రైతులకు సహాయంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది.